రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటులు రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. 23న రాణా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఆదేశించింది. ఇక ఆగస్టు 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు అందజేసింది ఈడీ. మొత్తంగా తెలుగు నటులపై ఈడీ పంజా విసిరింది. బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటులు రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 23న రాణా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఆదేశించింది. ఇక ఆగస్టు 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి నోటీసులు అందించినట్టుగా తెలుస్తుంది. ఈడీ నోటీసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, బెట్టింగ్ యాప్ చేసి విచారణకు రావాలని కూడా వాళ్ళు ఆదేశించారు. అయితే 23న రానాకు 30న ప్రకాష్ రావాలని ఆగస్టు 13న విచారణకు రావాలని బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి. సినీ నటులు రానా, ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి ఆ నోటీసు ఇవ్వడంతో మాత్రం ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఆలోచిస్తుంది. వెళ్తారా లేదా అన్నదాన్ని మాత్రం ఇప్పటివరకైతే సంధించడం లేదని చెప్పాలి. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్గా సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గూగుల్, మెటా, ఫేస్బుక్ కంపెనీల అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమాన్ని జారీ చేయాలని చెప్పాలి. అయితే ఈ కేసు పైన మరి ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని జారీ చేసిన రెండు కంపెనీల రైట్ థ్యాంక్ యూ సుప్రియ. రైట్ మొత్తంగా 23న రాణా, 30న ప్రకాష్ రాజ్ విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఆగస్టు 13న విచారణకు రావాలని మంచు లక్ష్మికి కూడా ఈడీ నుంచి పిలుపు వచ్చింది. రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కు సంబంధించి వీరు ప్రమోషన్ చేశారు. ఆ ప్రమోషన్ లో భాగంగా బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో భాగంగా 23న రాణా విచారణకు హాజరు కాబోతున్నారు. 30న ప్రకాష్ రాజ్, అదేవిధంగా ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తంగా టాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కు సంబంధించి ప్రకాష్ రాజ్, అదేవిధంగా దగ్గుపాటి రాణా, మంచు లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరి విచారణకు హాజరవ్వబోతున్నారా ఏంటి అనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్న అంశం.